సో దేర్ ఆర్ సమ్ ల్యాప్సెస్. అందుకనే మీరు బెయిల్ అప్లికేషన్కి వెళ్ళినప్పుడు దట్స్ ది ప్రెరోగేటివ్ ఆఫ్ ది హైకోర్ట్. ఇవ్వాలా, ఇవ్వకూడదా, ఇస్తామంటే వారిష్టం, ఇవ్వకూడదంటే వారిష్టం. కానీ రిమాండ్ చేసినప్పుడు ఏంటంటే లీగల్ పొజిషన్ ఉన్నది కాబట్టి ఆల్రెడీ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ అండ్ శాఖాపరమైన చర్యలు తీసుకుంటాము మీరు కనుక మైండ్ అప్లై చేయకుండా కనుక రిమాండ్ చేస్తే కానీ మ్యాజిస్ట్రేట్స్ మీద, లెర్నర్ మ్యాజిస్ట్రేట్స్ మీద ఆ బాధ్యత కూడా ఉన్నది కాబట్టి వారు రిమాండ్ చేసేటప్పుడు 1కి 10 సార్లు ఏ సెక్షన్లు పెట్టారు, ఏం ఎలిగేషన్లు పెట్టారు, ఏం కంప్లైంట్ ఇచ్చారని చూస్తుంది. సో ఇక్కడ మనం అంటే కాదు ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వండి. సుప్రీంకోర్టు ఆర్డరు మ్యాజిస్ట్రేట్స్ని భయపెట్టే విధంగా ఉందా అనేది ఒక పాయింట్. రెండోది పబ్లిక్ ప్రాసిక్యూటర్సు సీరియస్ రిమాండ్ విషయంలో సీరియస్ ఆర్గ్యుమెంట్స్ చేయడం లేదా అనేది రెండవది. అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మ్యాజిస్ట్రేట్స్ ని భయపెట్టే విధంగా అయితే ఖచ్చితంగా ఉండదండి. ఎందుకంటే అది అంతే కదా, సుప్రీంకోర్టు ఆ జడ్జిమెంట్ లో ఇచ్చిన గైడ్ లైన్స్ ని చూసే మ్యాజిస్ట్రేట్స్ 1-2 సార్లు చూసుకొని వీలైనంత వరకు రిమాండ్స్ రిజెక్ట్ చేస్తున్నారని అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే నేను మీతో పాటు డిబేట్కి రావడానికి ముందు ఇంకో వేరే మన ఫ్రెండ్స్తో మాట్లాడే అడ్వకేట్స్ వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు, మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్సే చెప్తున్నారు. అదే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేనేమంటానంటే వి మే బి ఆన్ దిస్ సైడ్ ఆఫ్ ది ఫెన్స్ టుడే. సో దట్ సైడ్ ఆఫ్ ద ఫెన్స్ చూస్తే ఈజీగా ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ నేను చెప్తాను నీకు, మనకి అంకబాబు గారు కానీ లేదా ఎందుకు నారాయణ గారు ఫర్ దట్ మ్యాటర్, నారాయణ గారి మీద 409 కేసు పెట్టడం జరిగింది అప్పట్లో, ఐపీసీ 409 పెట్టినప్పుడు అక్కడ చిత్తూరు డిస్ట్రిక్ట్ లో తీసుకెళ్లి మ్యాజిస్ట్రేట్ గారు ముందు ప్రవేశపెట్టినప్పుడు చిత్తూరు మ్యాజిస్ట్రేట్ గారు లేదు నేను రిమాండ్ చేయను, 409 అప్లికబిలిటీ లేదని చెప్పడం జరిగింది. సో అలాగే రీసెంట్ గా మనం అబ్జర్వ్ చేస్తే మన అంకబాబు గారి కేసులో కూడా ఈ సెక్షన్ మీరు ఎందుకు మా ముందు తీసుకొచ్చి ప్రవేశపెట్టారని చెప్పడం జరిగింది. సో నేనేమంటానంటే అయితే ఇక్కడ నాకు ఒక డౌట్ క్లియర్ చేయండి. నాకు రాజేష్ కి కిరణ్ కి ముగ్గురికి ఒకటే డౌట్. తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీదనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే పోలీసులు పెట్టిన కేసు ఎలా అరెస్ట్ అయ్యాడు, ఎలా రిమాండ్ అయ్యాడు, ఎలా జరిగింది? మరి అది సేమ్ ఇది కదా. కరెక్ట్ అది కరెక్టే. మరి ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరి అక్కడ ఉన్న లైక్ అవన్నీ ఖచ్చితంగా నేను డీటెయిల్స్ కేస్ డీటెయిల్స్ నాకు నిజంగా తెలియదండి. చూస్తుంటే ఐ వుడ్ హ్యావ్, అది నాకు చదువుంటుంటే ఐ వుడ్ హ్యావ్ కామెంటెడ్ ఆన్ ఇట్. కానీ బేసిక్ గా లీగల్ ప్రపోజిషన్ అయితే ఇది. బేసిక్ ఇంకా అతను చేసిన కామెంట్స్ లో కిరణ్ అనే వ్యక్తి చేసిన కామెంట్స్ లో భారతీ రెడ్డి గారిని కించపరిచే విధంగా కామెంట్ చేశాడు అనేది వాస్తవం, నో డౌట్. కానీ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అతనే మాట్లాడలేదు. కేవలం భారతీ రెడ్డి గారిని కించపరిచే విధంగా మాట్లాడాడని ఆ పార్టీ వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండా పోలీసులే సోమోటోగా తీసుకుని అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు, విచ్ ఈస్ గుడ్. నేను గుడ్ అనే అంటున్నా దాన్ని. కానీ ఇక్కడ అలా జరగడం లేదే. కంప్లైంట్లు, కేసులు, అరెస్టులు, ఒక పోలీస్ స్టేషన్, ఒక కోర్టు, మళ్ళీ ఇంకో పోలీస్ స్టేషన్, ఇంకో కోర్టు, అక్కడి నుంచి ఇంకో పోలీస్ స్టేషన్, ఇంకో కోర్టు. నేను ఒక ప్రశ్న రావడనే కాదు, ఇటువంటి రిపీటెడ్గా చూస్తున్నాం ఈ మధ్యకాలం. తెలంగాణలో చూస్తున్నాం, ఏపీలో చూస్తున్నాం. బట్ ఎందుకో మరి పోలీస్ వారు ఇంకొంచెం బలమైన సెక్షన్లు మరి ఇందులో పెట్టలేదో లేదా కంప్లైంట్, అందుకే అన్న తమిళనాడు పంపించాలేమో అని. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి కేసులు పెడుతున్నారు, పోలీసులు వచ్చి తీసుకెళ్తున్నారు, కోర్టులో రిమాండ్ అవ్వకుండా 41 ఇమ్మని చెప్పి పంపించేస్తున్నారు, మళ్ళీ ఇంకో స్టేషన్. సో కొంతమంది ఏమంటారంటే వీటి వల్ల ఇలాంటి అక్రమాలు, ఇలాంటి దురాగతాలు చేసే వాళ్ళకి భయం ఉండదు కదా, ఇలా అయితే కోర్టులు కూడా ఆలోచించాలి కదా, పోలీసులు కూడా ఒక్క నిమిషం ఉమేష్ గారు, ఒక్క నిమిషం, పోలీసులు కూడా సీరియస్గా ఉండాలి కదా అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో